గవర్నమెంట్ చేయలేదా? జగన్ గారిది ఎవరండి? జగన్ గారిది ఎవరు? పులివెందుల ఉల్లిగడ్డ ఆలుగడ్డ అంటారా? ఉల్లిగడ్డ ఆలుగడ్డ అంటారా? ఒకటే ఒకసారి చెప్తా. నేను మా ఊర్లో ఇప్పుడు ఫోన్ చేస్తా నీకు. మా ఊర్లో ఇప్పుడే ఫోన్ చేస్తా. ఒక నెంబర్ చెప్తా. కాదు, పొటాటని ఏమన్నారు అన్నాడు. పొటాటని కాదు, అస్సలైన తెలుగులో బంగాళదుంప అంటారు. మా దగ్గర ఏమంటారు తెలుసా? ఉర్లగడ్డ, ఆలుగడ్డ, ఎల్లిగడ్డ. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇది ఉంటుంది. ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ. అబ్బా డిస్ట్రిక్ట్ కాదు, ఆలుగడ్డ అంటారు. తెలంగాణ ఆలుగడ్డ అంటారు తెలుసా? తెలంగాణలో ఆలుగడ్డ అంటారు తెలుసా? మళ్ళా నేనేమంటున్నా, ఒక్క భాషది ఓడితో కాదు. ప్రజా మా జగన్ అన్న అయితే ఉల్లిగడ్డ అని చెప్పాడు. మా జగన్ అన్న అయితే ఉల్లిగడ్డ అని చెప్పాడు. వీడియో కూడా ఉంది, కాదు డైరెక్ట్ లైవ్ వీడియో కూడా ఉంది. మేము ఉర్లగడ్డ అంటాం. అబ్బా మేము ఉర్లగడ్డ అంటాం. ఉర్లగడ్డ అంటే ఉల్లికాయలు ఉంటాయి చూడన్నా, వాటిని ఉర్లగడ్డ అంటాడు. ఒడిశాలో అంటారు, మధ్యప్రదేశ్లో అంటారు. అంటే అక్కడికి పోయి కూడా తిరిగి వచ్చినాం తెలుసు. ఉర్లగడ్డలు అంటే అది అంటారు. ఉర్లగడ్డ అంటే ఏం తెలుసా? మా దగ్గర బంగాళదుంపని ఉర్లగడ్డ అంటారు. ఉల్లిగడ్డ కూడా అంటారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడు, రాయలసీమలో డిస్ట్రిక్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఉల్లిగడ్డని ఏమంటారన్నా? ఉల్లిగడ్డ అంటారు. కొన్ని ఉల్లిగడ్డ అంటారు. ఒకసారి ఎవడన్నా సరే అక్కడికి వచ్చారంటే సోలాపూర్ ఉల్లిపాయలు అంటారు, నాగపూర్ ఉల్లిపాయలు అంటారు, 5 కేజీలకి 10 రూపాయలు ఉల్లిపాయలు అంటారు. ఉల్లిపాయనే మా సంస్కృతిలో లేదు. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, ఉర్లగడ్డ. పొటాటో అనేది ఉర్లగడ్డ. పొటాటోని అది కాదు, ఉర్లగడ్డ అంటారు. ఉర్లగడ్డ అంటారు. అబ్బా ఉర్లగడ్డ అంటారు. ఒకసారి ఆగండి అన్న, ఒకసారి ఉల్లిపాయ అనంతపురం గానీ, ఈస్ట్ గోదావరి గానీ, వెస్ట్ గోదావరి గానీ, మన వైజాగ్ దాకా గానీ, కృష్ణా జిల్లా గానీ, ఈ 5 జిల్లాలు ఉన్నాయి చూడండి. ఇక్కడికి వెళ్ళారనుకోండి ఉల్లిపాయ అంటారు, ఉల్లిగడ్డ అంటారు. మా గడ్డ అంటాం మేము. అన్నప్పుడు ఒక రాష్ట్ర అదే సీఎం ఏదన్నా ఏదన్నా చెయ్యొచ్చు. ఎన్ని సీట్లు గెలిపిస్తాను? నువ్వు రోజుకి సీట్ అవ్వగలవా? కొడాలి సీట్ నువ్వు కాదు, జగనే సీట్లు ఇవ్వగలరా? ఉంచగలరా? అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించగలరా? ఉందా? మేము ఎన్ని సీట్లో పోటీ చేస్తా నీకేంటి? నువ్వు అదే క్యాండిడేట్ ఉంచి ఉంచగలవా? పేర్ల సీటు అక్కడి నుంచే అనౌన్స్మెంట్ చేయగలవా? మేము పేర్ల అని అంటాం. మీరు ఉల్లిగడ్డ అన్నప్పుడు అది రిటైర్మెంట్ తీసుకుంటానా? పోలవరం ప్రాజెక్టు 90% కంప్లీట్ అయిపోయింది. 2021 ఓపెన్ అయిపోయింది. మొన్న వరదలు కూడా తట్టుకోలేదు, నీరంతా దాచేసింది. ఊరిగా 90% మొత్తం దాంట్లోనే ఉంది. మాట్లాడి మేము సీమలో అనేది ఉర్లగడ్డ అంటాం, ఉల్లిగడ్డ అంటాం. ఉర్లగడ్డ అంటారు. తెలంగాణ ఆలుగడ్డ అంటావు నువ్వు. తెలంగాణలో గంజాయినా తులసి మొక్క అంటున్నారు, గంజాయినా అభివృద్ధి అంటున్నారు. కాదు, మీరు ఉల్లిగడ్డ గురించి బంగాళదుంప అంటారు, ఎవరైనా అంటారు. మేమంతా కాదు, మేము మా సీమలో తెలుగు రావు మాకి. మేము బంగాళదుంప, సీమ, ఉల్లి, గూగుల్లో కొట్టుకోండి.
గూగుల్లో కట్ట ఉర్లగడ్డ అంటే అదే మరి చెప్తా అన్న కాదు గంజానే తులసి మొక్క అంటారు వాళ్ళు అదే కాదు గంజానే తులసి మొక్క అంటారు గంజానే తులసి మొక్క అంటారు వాళ్ళు అదే ఒకసారి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అలాగే అడుగుతారు ఇప్పుడు ఆంధ్రాలోనే తులసి మొక్కలు ఎగుమతి ఎక్కువ ఉందంట దేని వల్ల అన్న దానికి ఎవరేం చేస్తారు తులసి ఎక్కువ మొత్తం అది చూసారా ఎవరు ఏం చేస్తారు జగన్ అని చేసి చెప్పరు అది తులసి మొక్క అంటే మాట్లాడి ఏం చేయలేం అర్థంగా మాట్లాడారు కాదు నీకు ఉల్లగడ్డ అంటారు ఉల్లగడ్డ అంటారు సెకండ్ క్లాస్ స్టూడెంట్లు ఓ పని చేయి ఒక పడేటి రోజు 4 పనులు చేస్తారు అదే ఒక పని చేయి. బాత్రూమ్ చేస్తారు కడుక్కుంటారు తింటున్నారు ఓ పని చేయి జగన్ ని ఓడించకి నువ్వు ఎంత ప్రయత్నం చేసుకో రైట్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసుకో అది ప్రజలు నువ్వు ఓడించుకోపో నువ్వు ఓడించు మళ్ళా నీ వాయిస్ ఆడబోయి చెప్పు ప్రజలకి అంటున్నా కలిసి ఓడిస్తాం నేనేమంటున్నా ప్రజలు చెప్పు నీ వాయిస్ 2024 ఓపెన్ చేయి ఎన్ని ఓట్లు ఇప్పిస్తావు ఎన్ని ఓట్లు ఇప్పిస్తాను నువ్వు రోజాకి ఎన్ని ఓట్లు వేపిస్తావు నేను రోజా ఎన్ని ఓట్లు వేపిస్తావు గుడివాడ అమర్నాథ్కి ఎన్ని ఓట్లు వేపిస్తావు ఎవరికి ఎన్ని ఓట్లు వేపిస్తావు నువ్వు రోజాకి ఎన్ని ఓట్లు వేపిస్తావు సబ్జెక్ట్ మాట్లాడాలా జగన్కి సబ్జెక్ట్ కాదు నువ్వు అదే జగన్కి పవన్ కళ్యాణ్ ఎన్నోట్లు టీడీపీకి ఎన్నోట్లు వీళ్ళకి ఏమి అవక వీళ్ళకి ఏమి తెలక ఏం చేయాలంటే ఎన్ని ఓట్లు అయిపోతా ఎన్ని సీట్లు పోటీ చేస్తాం ఈ రెండు అడుగుతున్నారు అంతకు మించి ఏమీ లేదు వీళ్ళ దగ్గర అది అలాగే మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారిని కొన్ని దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. కేసులు ప్రూవ్ కాకపోయేసరికి మన హైకోర్టు కూడా క్లీన్ స్వీప్ బెయిల్ ఇచ్చేసి పంపించారనమాట. సో దీన్ని మీరేమంటారు? దొంగ కేసులు ఏడు పెట్టింది దొంగ కేసులు పెడితే జైలు జడ్జి ఎందుకు బెయిల్ ఇస్తాడు దొంగ కేసులు పెడితే జైలు బెయిల్ ఎందుకు ఇస్తాడు చెప్పు అవునా అంటే 40-50 రోజులు 50 రోజులు జైలు ఉండే చెప్పారా అది ఇన్వెస్టిగేషన్ జరగడం వల్ల 50 రోజులు అంటే కదా బెయిల్ ఎందుకు వచ్చింది తెలుసా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యపరంగా మరి ఇప్పుడు నేనేం అవును ఇవ్వచ్చు కదా ఇప్పుడు నేనేమంటున్నా అంటే పెద్దాయన ఉండడం మాకు కూడా ఇష్టం లేదు పెద్దాయన కూడా రాజకీయాల్లో తిరగాల పెద్దాయన అయిపోయింది ఆయన ఎందుకు పాపం రాజకీయాలు ఆయనకి ఎందుకు కొడుకు ఎట్లా చేయలేడు అందుకే మళ్ళీ దత్త కొడుకుని తీసుకొచ్చుకున్నాడు ఎందుకు రాజకీయాలు అలాగంటే ఒక భారతీయ సినిమాలో ఒక పెద్ద కమలాసన్ చూస్తే సినిమా పెద్ద హిట్ అయింది. సో దానికి మీరేమంటారు? ఇప్పుడు సినిమాలు అవన్నీ అది కాదు నేనేమంటున్నా అంటే ఓ పని చేద్దాంలే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా లేకపోతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా నువ్వే చెప్పు అది ప్రజలుగా మనం మీకు అంటే నేనేమంటున్నా అంటే యాజ్ ఏ పబ్లిక్గా ప్రజలకు చేసినాడు కాబట్టి మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తా నేను కోరుకుంటున్నా వస్తుందని నేను నమ్ముతున్నా. అలాగే పిల్లలకి ఇచ్చే పల్లి పట్టెల్లో కూడా పురుగులు రావడం అనేది మనం చూసుకుంటే వీడియోలో చూసాము. పౌష్టికాహారం అందట్లేదు దానికి మీరేమంటారు? రోడ్లు గుంతలు పడితే వీడియోలు తీస్తారు పల్లీల బట్టన్లు ఏడో ఒకసారి వస్తే పురుగులు పడినాయి అంటారు ఏందా ప్రధాని సీఎంని అడ్డగట్టేదే ఎట్లా ఇది బాధ్యతనే ఏడో జరిగిండొచ్చు